హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రాఖీ సెలబ్రేషన్లో మా చెల్లి అయితే కడుతుంది, మా నాన్నకి రాఖీ. మా అక్క కట్టేసింది, అయిపోయింది కదా. ఇప్పుడు మా చెల్లె కడుతుంది. మా నాన్నకు బొట్టు పెట్టి, మా తమ్ముడికి పెట్టి, మా మరదలకు పెట్టి, మా చిన్న కోడలు చూసారా రాఖీలు ఎలా చూసుకుంటుందో. చేతికి ఎంతో కొత్తగా కడుతురు ఏంటిదా అని చూస్తుంది. ఆమెకు తెలియదు కదా, ఇప్పుడిప్పుడే కొంచెం తెలివి వస్తుంది. అన్నీ నాకు కావాలనేసి అయితే లాగేసుకుంటుంది. ఇట్లా ఆమె చేతి నిండా రాఖీలు ఉండేసరికి నాకు కావాలి అనేసి అడుగుతుంది. నా పెద్ద కోడలు అయితే ఇంకా పాపం జ్వరం వచ్చింది, లేకపోతే ఆమె హడావిడే వేరే ఉంటుండే. అందరు రాఖీలు నాకే కట్టంటుండే. రాఖీలు ఎన్టీఆర్ లాగా చేతి నిండా రాఖీలు కట్టించుకుంటుండే. పాపం జ్వరం వచ్చి అసలు లేవట్లేదు. ఇంకా మా చెల్లె మా నాన్నకి కట్టేస్తుంది రాఖీ. ఇట్లా కట్టిన తర్వాత మా అమ్మకి కట్టేసి తర్వాత మా తమ్ముడికి మరదలకి కడుతుంది అనమాట. మేమైతే అందరం ఒకటేసారి వెళ్ళేసి కట్టేసి వస్తాము ఎప్పుడైనా, ప్రతి సంవత్సరము. ఎందుకంటే ఇంకా మా అక్క ఉంది కదా, మా అక్క తర్వాత నేను నా తర్వాత మా చెల్లె కడుతుంది. మా ముగ్గురు తర్వాత మా తమ్ముడు. వాడు హాలిడే ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంది, లేకపోతే పాపం వాడు బిజీలో వాడు వెళ్ళిపోతాడు వర్క్కి. ఇవాళ సాటర్డే కాబట్టి సెలవు కదా, ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇంకా పిల్లలు ఉంటే ఇట్లా హడావిడి ఉంటుంది కదండి, ఏదో ఒకటి చదువుతూ ఉంటారు వాళ్ళు. మా కోడలైతే ఏదో ఒకటి లాగడానికి ట్రై చేస్తూ ఉంది. చాలాసేపు నుంచి కంట్రోల్ చేస్తున్నాం కానీ అస్సలు వినట్లేదు. ఇక చూడండి, ఆమెకి ఏందో కొత్తగా అనిపిస్తున్నాయి అన్నీ, అందుకే అన్నీ చూస్తూ ఉందన్నమాట. నా చిన్న కోడలు అయితే అస్సలు నా దగ్గరికి రాదు, ఎత్తుకుంటా అంటే ఏడుస్తూ ఉంది. మా పిల్లల దగ్గరికి పోతుంది, మా అక్క దగ్గరికి కూడా పోనే పోదు అస్సలు. మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. కానీ ఎంతసేపు నీళ్ళ మూట కట్టినట్టే వీళ్ళు చిన్నపిల్లల్ని ఒక్క దగ్గర కూర్చోరు అస్సలు. నాకేమో వేస్తుంది చూడు, ఏం కడుతుందా అని చూస్తుంది. బుడ్డి చేతులకి ఎంత ముద్దుకున్నాయి రాఖీలు. అస్సలు అంటే అస్సలు ఉంటలేదు. వాళ్ళ అమ్మ చేతి కూడా లాగేస్తుంది. మేమైతే స్వీట్ షాప్ నుంచి స్వీట్స్ అయితే కొనుక్కొచ్చినాము. గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదన్నమాట. అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం కదా, బిజీగానే ఉంటాం కొద్దిగా, అందుకనేసి ఇక